ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు ఆయన. మళ్ళీ దానిపైన ఆయనకి మరో కేసు వేయడం జరిగింది. అంటే దీని వెనకాల ఏమైనా రాజకీయం ఉందంటారా? రాజకీయం ఒకటమ్మా. మన రాజకీయాలు ఉన్నాయా, రాజకీయాలు లేవో పక్కన పెడితే, ఎదుటి వాళ్ళు మనం మాట్లాడేటప్పుడు ఇష్యూస్ బేస్డే మాట్లాడాలి. ఈ రోజు ఈ పార్టీ ఉండొచ్చు, రేపు ఆ పార్టీ ఉండొచ్చు. వాళ్ళ వయసుకి మర్యాద ఇవ్వాలి, వాళ్ళ పోస్ట్కి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళ ఎదుటి వాళ్ళు మనం గౌరవించి వాళ్ళ ఫ్యామిలీని మనం గౌరవించమని. ఎందుకంటే మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ఏం మాట్లాడినా కూడా రేపు ఇప్పుడు మన చట్టానికి లోబడి మాట్లాడాలి, న్యాయానికి లోబడి మాట్లాడాలి, ఎక్కడా కూడా ఏ తప్పు జరగకూడదు, మన రాజ్యాంగబద్ధంగా మాట్లాడాలి. అంతే తప్ప భావ స్వేచ్ఛ ప్యాకెట్ ఉంది కదా అని ఇష్టం వచ్చిన మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. కనుక నేను నాట్ ఓన్లీ బోరుగడ్డ అనిల్ కోసం కదా, అందరి కోసం చెప్తున్నాను. నేను ఈ రోజు ఇంకో కేసు పడింది, ఇంకో కేసు, చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటది. చట్టంలో ఎవరైనా తప్పు చేస్తే అవతల కేసు కంప్లైంట్ పెడితే కంపల్సరీ అది ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేయాల్సిందే. చేసిన తర్వాత న్యాయస్థానాలు ఏమిస్తాయి, బెయిల్ ఇస్తాయా, ఎలాగిస్తాయని అత్యంత న్యాయస్థానాల మీద ఆధారపడదు, వాళ్ళ మీద ఓపెన్ చేసి ఉండాల్సిందే. ఇప్పుడు అనిల్ గారు అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, పోసాని కృష్ణమురళి గారు అవ్వచ్చు, శ్యామల గారు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అంతకు ముందు మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని నాకు అనిపించింది. చాలా చాలా దారుణంగా మాట్లాడారు. మళ్ళీ మాట్లాడేటప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడుతున్న నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఆ చెల్లెల్ని తిడుతున్నా కూడా నవ్వుతూ వెళ్ళాడు. అంటే చెల్లెల్ని తిడుతుంటే నవ్వుతున్నావు, నువ్వు సోషల్ మీడియాలో ఈ రోజు బాధపడుతున్నావు, ఈ రోజు అమ్మ తల్లిని తిడుతున్నావో, మరి అందరు ప్రపంచానికే దేవుడు రాజశేఖర రెడ్డి గారు తిడితే నవ్వావు, మీ చిన్నాన్న తిడితే నవ్వావు, మీ చిన్నాన్న గారు చనిపోతే నవ్వావు, మీ చిన్నాన్నగారు చెల్లుని తిడితే నవ్వావు. మొత్తం మీ టోటల్ ఏదైతే ఉందో మీ అనుచరులు అందరూ కలిపి రిలేషన్షిప్ అంట, లివింగ్ రిలేషన్షిప్ అంట, లేకపోతే అరగంట రాని ఆడపిల్లలకు మర్యాద ఇవ్వకుండా మాట్లాడితే తిట్టావు, నవ్వుతూనే వచ్చావు. కనుక ఈరోజు అనిల్ గారు ఏం మాట్లాడి ఆయన ఏం చెప్పినా సజ్జల రామకృష్ణారెడ్డి గారి డైరెక్షనో లేకపోతే మీ డైరెక్షనో ఎవరి డైరెక్షనో ఉండి ఉంటది. అంటే ఈ రాజకీయంలోకి వచ్చేసరికి విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారా, లేకపోతే వెనకాలండి ఎవరైనా ఈ రాజకీయం నడిపిస్తున్నారంటారా? ఒకప్పుడు రాజకీయంలో విలువలు ఉండే, ఇప్పుడు రాజకీయంలో విలువలు లేవు, విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు. అది మీరు ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి, ఇష్యూస్ బేస్డ్ చెప్పండి. మీరు నన్ను అడిగిన ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి. నాకు నోరు ఉంది కదా, భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది కదని ఎదుటి వాళ్ళని ఇష్టం వచ్చేట్టు కించపరచడం అనేది కరెక్ట్ కాదు. మీకు అక్కడ పార్టీ నచ్చలేదా, మీకు అసలు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదా, ఏం జరగలేదో చెప్పండి. అలాంటివన్నీ కూడా మనం దాని మీద మాట్లాడొచ్చు. కానీ ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీస్ తిట్టడం, వాళ్ళ ఫ్యామిలీస్ ట్రోల్ చేయడం ఇస్ నాట్ కరెక్ట్. కానీ ఏదన్నా ఎండ్ ఆఫ్ ద డే రాజకీయ నాయకులు ఉన్నది ప్రజల కోసం అన్నది మర్చిపోయి బిహేవ్ చేస్తారు. వీళ్ళు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఇందాక నేను జగన్మోహన్ రెడ్డి మేము వచ్చిన వెంటనే అందరూ లోన్ వేసేస్తా ఉంటున్నాడు. అంతకు ముందు ఆయన చంద్రబాబు గారు లోన్ వేసి చాలా మంది చిత్రహింసలు పెట్టాడు. అంటే నేనేమంటానంటే మనం ప్రజలకు ఎప్పుడు అభివృద్ధి చేస్తాం, ప్రజలకు ఏ రోజు మనం రాజధాని కడతాం, ప్రజలకు ఏ రోజు పోలవరం అందిస్తాం, ప్రజలకు ఏ రోజు విశాఖపట్నం డెవలపింగ్ చూపిస్తాం, ప్రజలకు ఏ రోజు మనం టోటల్ గోదావరి డెవలప్ చూపిస్తాం, ప్రజలకు ఏ రోజు అజ్ఞాతగా ఏడుకొండలవాడి డెవలపింగ్ చూపిస్తాం, మనం మదనపల్లి ఫారెస్ట్ డెవలపింగ్ చూపిస్తాం. మనం కొట్టుకోవడం, తిట్టుకోవడం, వాళ్ళు మీరు లోన్ వేసుకోవడం, మీరు వాళ్ళు లోన్ వేసుకోవడం అవుతుందా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించారు. నేను అసెంబ్లీకి వెళ్ళను, మీడియా పరంగా నేను ప్రతిపక్ష హోదా చేస్తానంటున్నా. అయ్యా మీరు ప్రతిపక్షంగా ఎప్పుడైనా చేసి మీకు ఎమ్మెల్యే పోస్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్ సీఎం గా పార్టీ అధ్యక్షుడిగా మీకు ఉంది కాబట్టి మీడియా పరంగా చెయ్యండి. దయచేసి మీ రాష్ట్ర మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని నమ్ముకొని మీకు ఈ నియోజకవర్గంలో 65,000 మెజార్టీతో గెలిపించారు కాబట్టి మీరు రిజైన్ చేయండి. వేరే ఒక అభ్యర్థి గెలిస్తే ఆ అభ్యర్థి ఆ ఏరియా కోసం 0 hour లో వాళ్ళకి ఏం కార్యక్రమాలు కావాలో అడుగుతారు, దాన్ని చట్టాన్ని చేస్తారు. చట్టాన్ని చేసి మొత్తం టోటల్గా ఏమేమి కావాలో అభివృద్ధి కార్యక్రమాలు అసెంబ్లీలో జరుగుతాయి. మీరు ఏమీ వెళ్ళకుండా మేము ప్రజల సొమ్ముని మేము జీతాలుగా తీసుకుంటాం, అలివెన్స్లుగా తీసుకుంటాం, మేము అన్ని తీసుకొని మేము అసెంబ్లీకి వెళ్ళము అంటే అసెంబ్లీలో చట్టం చేయడానికి ఉంది, మనం అడగటానికి ఉంది, 0 hours అన్ని ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. ఒకవేళ కానీ మీరు ఆ మొండు కట్టి నేను చేయను అంటే రాజీనామా స్పీకర్ గారిని అడుగుతున్నాను రిక్వెస్ట్ చేసి, దయచేసి ఒక్కసారి అసెంబ్లీ శాశ్వతంగా రాను అంటే ఆ వ్యక్తి మీద మనం ఏం యాక్షన్ తీసుకోవచ్చు, ఆ వ్యక్తి తరపున వ్యక్తిని ఎలా చేయొచ్చు, చట్టాలు రాజ్యాంగాలు ఒక్కసారి చూసి అన్ని రిమూవ్ చేయడానికి ఎగ్జాక్ట్లీ ఎవరైనా సరే, నేను ఆయన అనట్లేదు, ఎవరైనా సరే అలాంటి చట్టాలు ఉంటే స్పీకర్ గారికి రిక్వెస్ట్ ఇవన్నీ చేయాలి. అంతే తప్ప మనం రాజ్యాంగబద్ధంగా పదవులు తీసుకొని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి మనం రాజ్యాంగబద్ధంగా మనం అందరం చీఫ్ మినిస్టర్గా ఎక్స్ చీఫ్ మినిస్టర్గా మీరు ఉన్నారు, ఇంతకుముందు చీఫ్ మినిస్టర్గా మనం ఉండి ఈ రోజు మన చట్టాన్ని మన అసెంబ్లీని మనం నమ్మకపోతే, మనం గౌరవించకపోతే ప్రజలు ఏం గౌరవిస్తారు? మాకు సామాన్య ప్రజలకు ఏమి గౌరవం ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఇది ఇస్ పబ్లిక్ మనీ, మీరు తీసుకుంటున్న ఖర్చు పెడుతున్న ప్రతి మనీ పబ్లిక్ మనీ. కనుక దాని మీద ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి.
ఆలోచించి Yes. మీరు అసెంబ్లీకి రండి. అసెంబ్లీకి రానంటే మీడియా పక్షానికి మీకు ఎప్పటికైనా అలౌడ్ కాబట్టి మీడియా పక్షాన్ని మీరు ఉండి అది రిజైన్ చేసి ఇంకొకటిగా పోస్ట్ ఇస్తే బాగుంటుంది. కానీ మీ ఇప్పుడు శర్మిల గారు అడుగుతానంటున్నారు. హ్మ్. మీ సిస్టర్ శర్మిల గారు ఏమంటున్నారు, నాకు అసెంబ్లీ సీట్ ఇవ్వండి, నేను లోన్ అడుగుతాను ప్రతిపక్షంగా అంటున్నారు. ఆమెకి ఇవ్వండి, పోనీ మీకు ఇష్టం లేదు కదా ఆమెకి ఇవ్వండి, లేదా మీ అమ్మగారికి ఇవ్వండి. అంటే ఇది సూచన మాత్రమే నేను చెప్తాను. ఎస్. కానీ ఇప్పుడు జగన్ అండ్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతిపక్ష హోదాను కోరుకుంటున్నారు. మరి వీళ్ళు అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరు అడుగుతున్నారు? జగన్ అండ్ అధికారులు మొత్తం. ప్రతిపక్షం వాదా అనేది దానికంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా అసెంబ్లీ చట్టం ఏం చెప్తుందో, న్యాయం ఏం చెప్తుందో ఆ ప్రకారంగానే ఉంటాయి. గైడ్ లైన్స్ ప్రకారంగా ఉంటాయి. కానీ మనం ఏదో చెప్పేస్తే మన ప్రతిపక్షం చీఫ్ మినిస్టర్ అయిపోరు, చీఫ్ మినిస్టర్ ప్రతిపక్ష హోదా రాదు, అవును. అక్కడ 11 సీట్లు వస్తాడు, ఏ హోదా ఉండాలో ఆ హోదానే ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా రావడానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికంటే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. డిఫరెంట్ ఆల్రెడీ బుక్స్ అండ్ రూల్స్ అండ్ బుక్స్. ఎస్. అది స్పీకర్ గారి పరిధిలో ఉంటుంది. ఆ స్పీకర్ గారి పరిధిలో నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు నేను తీసుకునే నిర్ణయాలు కావు. ఓకే సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.